2025 మే 7 ఉదయం భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన క్షిపణి దాడులను నిర్వహించాయి. ఈ దాడులు ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా జరిగాయి. ఇందులో 26 మంది ప్రధానంగా హిందూ పర్యాటకులు మరణించారు. ఆపరేషన్ సింధూర్ నావికా దళం, వైమానిక దళం సమన్వయంతో ఆపరేషన్ సింధూర్ నిర్వహిస్తోంది భారత సైన్యం. ఇది 1971 భారత పాకిస్తాన్ యుద్ధం తర్వాత పాకిస్తాన్ స్పష్టమైన సరిహద్దుల్లో భారతదేశం చేసిన అత్యంత లోతైన దాడిగా పరిగణించాలి. ఈ దాడులు ఉదయం 1:44 ప్రారంభమయ్యాయి. రాఫెల్ యుద్ధ విమానాలు, సుఖోయ్ 30 విమానాలు, బ్రహ్మోస్ క్షిపణులు, స్కాల్ప్ క్రూయిజ్ క్షిపణులు, AISM హామర్ స్మార్ట్ బాంబులను ఉపయోగించాయి. ఈ ఆయుధాలు స్టెల్త్ టెక్నాలజీతో ఫ్రాన్స్లో తయారు చేశారు. ఖచ్చితమైన లక్ష్యాలను నాశనం చేయడంలో అత్యంత ప్రతిభావంతంగా ఉన్నాయి. లక్ష్యాలలో జైషే మొహమ్మద్ జెమ్, బాహవల్పూర్ స్థావరం, లష్కర్-ఏ తొయిబా, మురిద్ఖే స్థావరం, హిజ్బుల్ ముజాహిదీన్ ఇతర శిబిరాలు ఉన్నాయి. ఇవి పాకిస్తాన్ పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకారం ఈ దాడులు ఫోకస్డ్, కొలమానంగా ఉద్రిక్తతను పెంచని స్వభావం కలిగున్నాయి. పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేయలేదు. దాడుల నేపథ్యం. ఈ దాడులు పెహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా జరిగాయి. ఇది ది రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కర్-ఏ తొయిబాతో సంబంధం ఉన్న సంస్థ. బాధ్యత వహించినట్లుగా మొదట పేర్కొంది, కానీ తర్వాత ఉపసంహరించుకుంది. ఈ దాడిలో 26 మంది మరణించారు. వీరిలో ఒక క్రైస్తవ పర్యాటకుడు, ఒక స్థానిక ముస్లిం, ఒక నావికాదళ అధికారి. అతను తన హనీమూన్లో ఉన్నాడు. ఈ ఘటన భారతదేశంలో విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దాడి చేసిన వారిని ఊహించని విధంగా శిక్షించడానికి చివరి వరకు వెంబడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. భారతదేశం ఈ దాడులకు సంబంధించి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాదుల స్పష్టమైన ప్రమేయాన్ని సూచించే విశ్వసనీయ సమాచారం, సాంకేతిక ఆధారాలు, బ్రతికిన వారి సాక్ష్యాలు, ఇతర ఆధారాలను కలిగి ఉందని పేర్కొంది. ఈ ఆధారాలను ఆధారంగా చేసుకుని భారతదేశం US, UK, రష్యా, సౌదీ అరేబియా వంటి అనేక దేశాలకు సమాచారం అందించింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ US స్టేట్ సెక్రటరీ మార్కో రూబియోతో సంప్రదింపులు జరిపారు. పాకిస్తాన్ స్పందన, ఫలితాలు. పాకిస్తాన్ ఈ దాడులను ఖైర్దాయిత్వం, UN చార్టర్ ఉల్లంఘనగా ఖండించింది. 8 మంది పౌరులు, వీళ్ళొక 3 ఏళ్ల బాలిక మరణించారని, 35 మంది గాయపడ్డారని పేర్కొంది. పాకిస్తాన్ సైనిక ప్రతినిధి 5 భారత విమానాలు, 3 రాఫెల్, 1 సుఖోయ్ 30, 1 MiG-29 కూల్చేసినట్లు వాదించారు. అయితే భారతదేశం ఈ వాదనలను ధృవీకరించలేదు. కొన్ని వాదనలు 2024లో జరిగిన MiG-29 క్రాష్ కు సంబంధించిన తప్పుడు సమాచారంగా గుర్తించారు. పాకిస్తాన్ తన ప్రధాన విమానాశ్రయాల్లో ఎయిర్ ఎమర్జెన్సీని ప్రకటించింది. పంజాబ్ ప్రావిన్స్లోని అన్ని విద్యాసంస్థలను మూసేసింది. ప్రతీకార చర్యలను హెచ్చరించింది. ఆపరేషన్ సింధూర్ భారతదేశం అధునాతన సైనిక సామర్థ్యాలను, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని దృఢమైన వైఖరిని ప్రదర్శించింది. ఈ ఆపరేషన్ కు పేరు సింధూర్ అని పెట్టడం భావోద్వేగ సాంకేతిక ప్రాముఖ్యతను కలిగింది. ఇది పెహల్గాం దాడిలో తన భర్తలను కోల్పోయిన హిందూ మహిళల బాధను సూచిస్తుంది. ఈ దాడులు భారతదేశం స్టెల్త్ టెక్నాలజీ, ఖచ్చితమైన ఆయుధాల వినియోగాన్ని హైలైట్ చేస్తాయి. ఇది ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడంలో విజయవంతమైందని రక్షణ నిపుణులు పేర్కొన్నారు. అయితే ఈ దాడులు 2 అణ్వాయుధాల శక్తుల మధ్య ఉద్రిక్తతలను తీవ్రతరం చేశాయి. విస్తృత సైనిక సంఘర్షణ భయాలను రేకెత్తించాయి. పాకిస్తాన్ పౌర మరణాల వాదనలు అంతర్జాతీయ సమాజంలో ఆందోళనలు లేవనెత్తాయి. కొందరు ఈ దాడులను అంతర్జాతీయ చట్టానికి విరుద్ధంగా భావిస్తున్నారు. భారతదేశం ఈ దాడులను నాన్ ఎస్కలేటరీగా వర్ణించినప్పటికీ పాకిస్తాన్ ప్రతీకార చర్యలు, హెచ్చరికలు ఈ ప్రాంతంలో శాంతి దుర్బలతను హైలైట్ చేస్తాయి. కొంతమంది విమర్శకులు భారతదేశం కాశ్మీర్ విధానాలు, ముఖ్యంగా 2019లో ఆర్టికల్ 370 రద్దు స్థానిక అసంతృప్తిని పెంచాయని, ఉగ్రవాద సంస్థలకు కాశ్మీర్ అడ్డాగా మారిందని వాదిస్తున్నారు. ఈ సందర్భంలో ఆపరేషన్ సింధూర్ ఒక సైనిక విజయవంతంగా కనిపించినప్పటికీ ఇది కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని వారంటున్నారు. ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం దృఢమైన నిబద్ధతను, దాని అధునాతన సైనిక సామర్థ్యాలను చూపించింది. అయితే ఈ దాడులు భారత పాకిస్తాన్ సంబంధాల్లో కొత్త ఉద్రిక్తతలను సృష్టించాయి. ఇది శాంతియుత పరిష్కారం కోసం ద్వైపాక్షిక చర్చలు, అంతర్జాతీయ మధ్యవర్తిత్వం అవసరాన్ని హైలైట్ చేస్తుంది. కాశ్మీర్లో స్థానిక ఫిర్యాదులను పరిష్కరించడం,
ఉగ్రవాదానికి మూల కారణాలను తొలగించడం ద్వారా ప్రస్తుత ఉగ్రవాద పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చు. రెండు దేశాలు ఉద్రిక్తతను తగ్గించడానికి, ఈ ప్రాంతంలో స్థిరత్వాన్ని పెంపొందించడానికి సంయమనం, దౌత్యపరమైన సంప్రదింపులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.